చూడాలి ఇప్పుడు వాటర్ మరి సరిపోతాయా మళ్ళీ తెప్పిస్తుందా అనేది అర్థం కాదు. ఎంత ఉన్నాయా ఏంటనేది ఏం తెలియదు. మాదైతే ఒక చైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వేరే చైన్కి వెళ్తాం. అక్కడ అక్కడ ఆ చెట్టు కనిపిస్తుందా అక్కడ వరకు. కరెంట్ లేదు. కరెంట్ లేక అయ్యో హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు మా నైట్ బ్లాగర్. ఈరోజు మేము పొద్దుననే మందు కొడదామని స్టార్ట్ అయినాం. ఇక మా టీమ్మేట్స్ ఈడొకడు, అందులో నేను ఒకడిని. పొద్దుననే వెళ్దామంటారు, తీరా వచ్చేసరికి 9-10 చేస్తారు. సో కొంచెం లేట్ అయింది. ఈరోజు మందు ఏ మందు అని అంటే పత్తిలో గడ్డి మందు కొడదామని అనుకుంటున్నాం. ఏదిరా అది? హిట్విడ్ మ్యాక్స్. పత్తిలో మనము పత్తికి పైనుంచి కొట్టినా పత్తికి ఏం కాదన్నమాట, గడ్డి మాత్రమే చనిపోతుంది. ఏ మందు ఎప్పుడు కొట్టాలి, పత్తిలో ఎప్పుడు ఎలా కొట్టాలి, ఎంత మోతాదులో కొట్టాలి అనేది మీకు ఇప్పుడు ముందు వీడియోస్లో అన్నీ అప్డేట్ చేస్తూ ఉంటా. రీల్స్ రూపంలో కానీ పెద్ద అంటే మినీ వ్లాగ్స్ కానీ ప్రతి ఒక్కటి మీకు చూపిస్తూ ఉంటా. పత్తిలో కానీ, సోయాలో కానీ, కందిలో కానీ. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్లో అడగండి, ఖచ్చితంగా దానికి రిప్లై ఇస్తా. ఏ మందు వాడితే బాగుంటుంది, ఎప్పుడు వాడితే బాగుంటుంది అనేది చెప్తాను. దాన్ని బట్టి మీరు వాడండి. ఎందుకంటే నేను లాస్ట్ ఇయర్ నుంచే వ్యవసాయం అనేది చేస్తున్నా. సో కొంచెం అవగాహన వచ్చింది. నాతో పాటు ఇంకొకడు ఉన్నాడు, మా పార్ట్నర్. వీడి వల్ల కొంచెం నాకు ఐడియా వచ్చిందన్నమాట వ్యవసాయంలో. దాని ద్వారానే కొంచెం అప్డేట్ అయినా. ఇంకో విషయం ఏంటంటే అందులో కొంచెం నేను డిప్లొమా అగ్రికల్చర్ చేసి ఉన్నా కాబట్టి కొంచెం అది కూడా దానివల్ల కూడా నాకు కొంచెం అనేది ఎక్స్పీరియన్స్ ఉంది. ఎప్పుడు ఏది కొట్టాలనేది, ఏది వాడితే బాగుంటుంది అనేది అర్థమైంది. కావున 2 years నుంచి వ్యవసాయం అనేది స్టార్ట్ చేసిన నేను. అంటే ఇంతకుముందు రైతు ఏంద్రా అనేవాడిని, కానీ పని చేస్తుంటే మాత్రం రైతు ఎంత కష్టపడుతుండు అనేది తెలుస్తుంది. కానీ పని చేస్తే దాంట్లో సాటిస్ఫాక్షన్ అనేది చాలా ఉంటుంది. ఒకసారి మీరు వ్యవసాయ పొలంలో దిగి చూడండి, ఆ సాటిస్ఫాక్షనే వేరు. మనం ఒక్కసారి మందు కొట్టడం కానీ, వ్యవసాయంలో పనులు చేయడం, వ్యవసాయ భూమిలో పని చేయడం చూడండి ఒకసారి చేసి, ఫుల్ సాటిస్ఫాక్షన్. చాలా టైర్డ్ అయిపోతాం, కానీ కంప్లీట్ అయిన తర్వాత ఆ సాటిస్ఫాక్షన్ అనేది వేరే లెవెల్ ఉంటుంది, హైలైట్ ఉంటుంది అన్నమాట. ఒకసారి వీలైతే మీరు కూడా ఒకసారి వ్యవసాయ పొలానికి వెళ్ళి మందు కొట్టడమో ఇంకేదో చేయడమో ఒకసారి ట్రై చేయండి. దాని తర్వాత మీకు ఎలా అనిపించిందో కామెంట్లో చెప్పండి. బాగుంటుంది ఎక్స్పీరియన్స్, వర్క్ ఎక్స్పీరియన్స్. మనకు అన్నీ బాడీ ఫుల్, జిమ్కి వెళ్ళాల్సిన అవసరమే లేదు. అంతా మంచిగా ఇప్పుడు వ్యవసాయం చేసే వాళ్ళకు చూస్తుంటే వాళ్ళ మజిల్స్ కానీ, వాళ్ళ బాడీ ఫిట్నెస్ కానీ ఎంత బాగుంటారు. వాడిని చూడండి, ఫిట్నెస్ చిన్న పోరాడాడు కానీ హైలైట్ ఉంటాడు ఫిట్నెస్కి. ఇప్పుడు కూడా నాన్ స్టాప్ 10 kilometers రన్ చేస్తాడు. వాడిని చూస్తేనే వాడి అంటే వాకింగ్ స్టైల్లోనే మీకు అర్థమైపోయి ఉండొచ్చు. హైలైట్గా వర్క్ చేస్తాడు వాడు. అందుకనే వాడిని ఎప్పుడు కానీ నేను చేన్లోకి వెళ్తుంటే వాడిని ఖచ్చితంగా తీసుకెళ్తా. వాడే నాకు ఇన్స్పిరేషన్. వర్క్ మస్తు చేస్తాడు. వాడిని చూసి నేర్చుకున్నా. ఇంకోటి వీడిని చూసి నేర్చుకున్నా వ్యవసాయం ఎలా చేయాలి ఏంటి అనేది. వీడొకడు ఇంకొకడు ఉన్నాడు, వాడైతే హైలైట్. దొంగ వ్యవసాయం చేస్తాడు. ఆడు రాలేడు ఇంకా. ఆడు వచ్చిన తర్వాత మీకు చూపిస్తా ఆడు ఏంటి అనేది.
ఆడికి చూపిస్తా మీకు. అప్పుడు మీరు అమ్మ ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అనిపిస్తుంది మీకు. కాకపోతే ఇప్పుడు మా మా ఊరి చుట్టుపక్కల అయితే ఇదంతా పత్తి అన్నమాట. ఒక 2 ఆకులు వచ్చినాయి, మొలిచినాయి. మ్యాక్సిమం అన్ని చేన్లలో పత్తి మొలిచింది. మేము ఈసారి ఏమంటారు పత్తి, సోయా, కందులు ఇవి ట్రై చేసినాం అన్నమాట. కాటన్ వచ్చేసి ఒక 3-4 టైప్స్ అయితే వేసినాం. ఈసారి కొంచెం ఎక్కువ భూమి పట్టినా అన్నమాట నేను ఈసారి. అప్పుడు ఇంతకుముందు లాస్ట్ ఇయర్ వచ్చేసి 2 ఎకర్స్ చేసిన. ఇప్పుడు దగ్గర 12 to 14 అయిపోయింది. కొంచెం కష్టమే, మనం బయట ఉండేటోళ్ళం కాబట్టి, అంటే విలేజ్లో కాకుండా సిటీలో ఉండేవాళ్ళం కాబట్టి కొంచెం బర్డన్ అవుతుంది. కాకపోతే ఆ ఎక్స్పీరియన్స్, ఆ సాటిస్ఫాక్షన్ అనేది హైలైట్ ఉంటుంది. ఇది ఒక్కటి, ఇది మనదే ఈ చేను కూడా. ఇప్పుడు మేము మందు కొట్టాల్సింది ఇక్కడ కూడా ఉంది. ఇంకోటి మేము అక్కడ వేరే దగ్గర కౌలుకు తీసుకున్నాం అన్నమాట. ఇప్పుడు దానికి వెళ్తున్నాం. అది అయిపోయిన తర్వాత వీళ్ళదొకటి. అన్నిట్లో అంటే ఇక ఒకటే మందు కొడుతున్నాం అన్నమాట, గడ్డి మందు. 3-4 చేన్లు ఉన్నాయి. ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క రకమైన ఎకరాలు ఉన్నాయి. ఇప్పుడు మేము పోయేదేమో 10 ఎకరాలు ఉంది. ఇది 7 ఎకర్స్ ఉంది. ఇంకొకటి అక్కడ 4 ఎకర్స్, మళ్ళీ ఇంకొకటి 4 ఎకర్స్. చాలా ఉంది ఈ సంవత్సరం. ఇది అయితే ఈసారి మేము కట్టలు అనేది వేయించినాం అన్నమాట. కట్టలు వేస్తే ఏంటంటే వాటర్ ఎక్కడ కూడా స్టోర్ కాకుండా వాటర్ అనేది ఒక ఫ్లోలా బయటికి వెళ్ళిపోతుంది అన్నమాట. అంటే ఎక్కడైనా వాటర్ స్టోర్ అయ్యి పంట నష్టం జరుగుతుంది కదా, అలా కాకుండా చెట్లకు అంటే మ్యాక్సిమం పత్తికే కట్టలు అనేవి వేస్తారు. అలా కట్టలు వేయడం వలన పత్తికి సరైన మోతాదులో వాటర్ అనేది అందుతుంది. వాటర్ అనేది తక్కువ కాకుండా కరెక్ట్ వాటర్ అనేది అందుతుంది. సో ఇక్కడ చూడండి, ఇది పత్తి ఇదంతా అది దొంగ వయ్యారి బామ. ఎంత మందు కొట్టినా చావదు అది, ఎలాంటి మందులు కొట్టినా చనిపోదు. మళ్ళీ అది పుడుతూనే ఉంటుంది. ఇలా కట్టెలు వేయడం వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి. మనము అంటే డౌరాలు కొడతారు కదా, డౌరాలు కొట్టకుండా డైరెక్ట్ కలుపు ముక్కలు, డౌర కొట్టకుండా కలుపు ముక్కలు అనేవి నివారణ, అదొకటి తప్పుతుంది మనకు డౌరా అనేది. ఇంకొకటి ఏంటంటే వాటర్ సోర్సెస్ అనేది ఎక్కువ తక్కువ కాకుండా లిమిటెడ్ వాటర్ ఉంటుంది. ఎంత చెట్లకు అందాలనో అంతే మాత్రమే అందుతుంది. ప్లెయిన్ ల్యాండ్స్లో ఎట్లా అంటే వాటర్ స్టోర్ అవుతాయి. వాటర్ స్టోర్ అవ్వడం వల్ల కింద వేర్లు వాటర్ ఎక్కువ తీసుకొని కుళ్ళిపోతూ ఉంటాయి అవి. సో అలా కాకుండా ఈ కట్టలలో వాటర్ లెవెల్స్ అనేవి కరెక్ట్ ఉంటాయి అన్నమాట. కరెక్ట్ ఉండడం వల్ల చెట్లకు సరిగా పోషకాలు అందుతాయి. యూరియా, డిఏపి అనేవి సరిగా అందుతాయి అన్నమాట ఇక్కడ దీంట్లో. సో ఈసారి మేము ఇలా అయితే ప్లాన్ చేసినాం. చూద్దాం ఈసారి ఎంత వస్తుంది అనేది. లాస్ట్ ఇయర్ అయితే వర్షాలు ఎక్కువగా ఉండడం వలన పంటలు కొంచెం లాస్ అయినాయి. ఇక్కడ వాటర్ చూద్దాం ఎంత తగ్గిందో ఎంత పెరిగిందో. రెండిట్లలో సమానం ఉంది, సరిపోతుంది అనుకుంటా మేబీ. చూద్దాం. మమ్మది ఇదేంటి? జావా సూపర్ 10% అనేది ఉంటుంది. ఇదేమో కాంటోరిక్స్. ఇది జావా సూపర్. ఇవన్నీ గడ్డి మందులు, పత్తి పైనుంచి కొట్టినా ఏం కాదనమాట. ఇదొకటి కాంటోరిక్స్, ఇదొకటి హిట్విడ్ మ్యాక్స్. అండ్ ఇవి 2 సేమ్ ఫార్ములాస్. ఇవి 2 కలిపేసుకోవడమా?
దాంట్లో ఎక్కువ ఉంటుంది, కానీ పని మాత్రం సేమ్ ఉంటుంది. అయితే దీని కాస్ట్ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఎంత ఉండొచ్చు బొమ్మది? ఈ రెండు కలిపి 3700. ఓకే, 3700 ఇటు. ఇవి మనకి ఎన్ని ఎకర్స్కి సరిపోతాయి? ఇది మ్యాక్సిమం 8 ఎకర్స్కి ఇటు లీటర్స్ అనేవి మనకు 8 ఎకర్స్కి అనేది సరిపోతుంది. ఒకసారి ట్రై చేసి చూడండి. మా చేనులో అయితే గడ్డి కనిపిస్తుందా, అదంతా గడ్డే, పచ్చగా కనిపించేది అంతా గడ్డి. అంటే గడ్డి వల్ల పత్తి మొలకలు కూడా కనిపిస్తలేవు. సో మేము గడ్డి మందు కొడదామని ట్రై చేస్తున్నాం. ఇప్పుడు ఎంత మోతాదులు కలపాలి, ఎంత కలపాలి అనేది చూపిస్తా. మరి రెండు అంటే ఎంత వేస్తావు ఇప్పుడు? 320 ml. ఒక డ్రమ్కి 320 ml. ఓకే, అయితే మనం డైరెక్ట్గా డ్రమ్లో వేసుకోవాలా, లేదంటే ఏదన్నా పక్కన బకెట్లో బిందెలో అట్లా వేసుకోవాలా? ఇప్పుడు మనం ఒక డ్రమ్ ఇది బిందెలో వేసుకొని కలిపి మళ్ళీ వాటర్లో వేయాలి. ఫస్ట్ మనం అట్లా షేక్ చేయాలి. అంటే మనకి ఇప్పుడు కొన్ని టానిక్స్ ఉంటాయి కదా, షేక్ చేసిన తర్వాతనే వాడండి అని. సో అట్లానే ఇవి కూడా షేక్ చేసిన తర్వాతనే మనము యూజ్ చేయాలి. ఇప్పుడు వాటిని ఎంత అన్నో 320 ml ఒక డ్రమ్కి. ఫస్ట్ మనము డైరెక్ట్ డ్రమ్ములో కాకుండా ఇలా బిందెలో కొన్ని హాఫ్ బిందెలో కొన్ని వాటర్ తీసుకోవాలి. వాటర్ తీసుకొని రెండు కలిపి 320 ml రెండు కలిపి వేసుకోవాలి. వేసుకున్న తర్వాతనే కొంచెం కలిపేసి ఒక డ్రమ్ములో పోసేసేయాలి. అది కూడా చూపిస్తా, ఎంత ml వేయాలి ఏంటి అనేది. ఆల్రెడీ చెప్పినా మీకు, కాకపోతే చూపిస్తా. అంటే 320 అని చెప్పేసి ఎక్కువ తక్కువ వేస్తారని అనుకునేరు, కరెక్ట్ అనేది వేస్తాం. మనకి హెవీ డోస్ కావాలంటే ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. ఇది సోయాలో మందు కొట్టింది, గడ్డి మందు కొట్టింది. సో అలా సోయాలో మందు కొట్టింది డైరెక్ట్ మనము ఏమంటారు, పత్తిలో కొట్టడానికి ఉండదు. అంటే సోయా ఫార్ములా వేరే ఉంటుంది, పత్తి ఫార్ములా వేరే ఉంటుంది. కాబట్టి డైరెక్ట్ మనం సోయాలో కొట్టిన గడ్డి మందును డైరెక్ట్ మనము పత్తిలో స్ప్రే చేస్తే మాత్రం పత్తి చనిపోతుంది, గడ్డి అలానే ఉంటుంది. సో మంచిగా ఫస్ట్ సర్పుతో కానీ ఇంకేదైనా లిక్విడ్స్ ఉంటే వాటితో కడిగి స్ప్రే చేయాలి. అంటే పత్తికి వేరే ఉంటాయి ఫార్ములాస్, సోయాకి వేరే ఫార్ములాస్ ఉంటాయి. కాబట్టి వేరే మంచిగా క్లీన్ చేసుకొని వేసుకోవాలి. చూపి బొమ్మది ఎంత వేస్తావు ఏంటి చూపిద్దు. ఒక 5 to 6 లీటర్స్ అయితే వాటర్ తీసుకోవాలి ఫస్ట్. ఈడొకడు కరేబియన్ వీడు నవ్వుతున్నాడు. కరేబియన్ అంటే కరేబియన్ బ్యాచ్ ఆవాడు. ఇంకొక కరేబియన్ వస్తాడు, ఉగాండా నుంచి వస్తున్నాడు. రైట్ బొమ్మది పోయి 300 ml. ఓకే, ఆ క్యాప్ అనేది 300 ml ఉంటుంది. అంటే బొమ్మది ఒక్కటి 320. ఓకే, నేను రెండు కలిపి 320 అన్నా, సారీ. ఒక్కటి 320 ml అనేది వేసుకోవాలన్నమాట ఒక్క డ్రమ్కి. అంటే 640 కదా మొత్తం. ఓకే, 640 ml డోస్ అనేది ఉండాలి. ఇప్పుడు ఇది కొంచెం ట్రై చేయరా. ఓకే, ఇది 300 ml అయింది. ఇప్పుడు అది మళ్ళీ 20 ml వేస్తున్నాడు. ఓకే, మొత్తం 640 ml. ఇక్కడ మా వాళ్ళు అయితే ఆ డ్రమ్ము అది మిషన్ అనేది సోయాలో కొట్టింది కాబట్టి క్లీన్ చేస్తున్నారు, మొత్తం సర్ఫ్ వాటర్తోని క్లీన్ చేస్తున్నారు. వాడు మావాడైతే చూపియకరా అన్న అంటున్నాడు. ఇట్లా క్లీన్ చేసుకోవాలి ఫస్ట్. మంచిగా క్లీన్ చేసుకుంటే పత్తికి ఏం కాదన్నమాట. ఏదో పైన క్లీన్ చేసుకుంటే మాత్రం పత్తి గోవింద. ఆడు అరే ఏ ఊర్రు అనేది
ఆడు ఉగాండా నుంచి వస్తున్నాడు, వాడు మావాడు ఇంకా రాలేడు, ఇంకొకడు ఉగాండా ప్లేయర్. ఇట్లా ఉగాండా బ్యాచ్, కరేబియన్ బ్యాచ్లు బాగున్నాయి. సౌత్ ఆఫ్రికన్ ప్లేయర్స్ వీళ్ళంతా. చూస్తామా ఇప్పుడు అదంతా కలుపుదాం. ఇక ఇక్కడ మావాడైతే మిక్స్ చేస్తుండే చూడండి. ఈ మిక్స్ చేసింది ఈ డ్రమ్ములో పోసుకోవాలి, ఒక డ్రమ్ములో, తర్వాత ఇంకో డ్రమ్ములో పోసుకోవాలి, అంటే ఇంకొక 640 ml అనేది ఇంకో డ్రమ్ములో పోసుకోవాలి. ఇక్కడ ఫోల్స్ కనిపిస్తున్నాయి, ఆ ఫోల్స్ నుంచి అటు సైడ్ ఏమో సోయా ఉంటుంది, ఆ ఫోల్స్ నుంచి ఇటు అంతా అక్కడ వరకు ఆ చెట్ల వరకు పత్తి, పైన అక్కడ పైన సోయా. ఇప్పుడు మావాడైతే మిక్స్ చేస్తుండు. అది చూడండి కలిపిస్తుంది 640 ml. మొత్తం పాలలాగా అయింది కదరా అది, మిల్క్ అయింది కదా మొత్తం. ఇట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి, ఆ వాటర్లో మొత్తం కలిసిపోవాలి. అది వాటర్లో మంచిగా కలిపేసుకోవాలి. వాసన అయితే మంచిగా నాప్తలిన్ టాబ్లెట్స్ లాగా వస్తున్నది రా అబ్బాయి. డాంబర్ గోళీలు, డాంబర్. అట్లా మంచిగా మిక్స్ చేసుకోవాలి వాటర్లో. అయితే ఇంకోటి ఫన్ ఏంటంటే మేము వచ్చినాం కానీ వాటర్ అయితే తీసుకురాలేదు తాగడానికి. మందు కొట్టడానికి తీసుకొచ్చినాం, తాగడానికి తీసుకురాలేదు. అట్లా ఉంటుంది మనది. మంచిగా మిక్స్ చేసుకుంటే బాగుంటుంది. ఇక నెక్స్ట్ ఏంటి ప్రాసెస్ అనేది మీకు స్ప్రే చేయడం అనేది చూపిస్తా. మూడు స్ప్రేయర్లతోనైతే స్టార్ట్ చేసినాం. ఇది ఒకటైతే సగం అయిపోయింది, ఇంకొద్ది దూరం అయితే కొంచెం అయితే కంప్లీట్ అయిపోతుంది. ఇక్కడ వరకు అంటే కథం. అటు సైడ్ ఏమో ఒక 20 కట్టలు కొంచెం కూరగాయలు పెడదామనేసి వదిలేసినాం. 20 కట్టలు వదిలేసి మనకు అక్కడ నుండి ఇటు పత్తి, అటు కూరగాయలు పెడతాం అన్నమాట. మనకి ఇంటికి తినడానికి పనికి వస్తాయనేసి కూరగాయలు ప్లాన్ చేసినాం. దీంట్లో ఏంటంటే కొంచెం మెల్లిగా నడుస్తే వాటర్ అనేది తొందర అయిపోతాయి, కొంచెం స్పీడ్ నడుస్తే పిచ్చి మొక్కల మీద, గడ్డి మీద మందు పడుతుందా అనే ఒక నా డౌట్ ఉంటుంది. సో కొంచెం మీడియంగా నడవంటరా అని చెప్పిన. కొంచెం ఫాస్ట్గా కొడుతురు మా వాళ్ళు. వీడు మిడిల్లో ఉన్నోడైతే మాత్రం యమ స్పీడ్గా వస్తుండే. వీడు వాడిది అయిపోయినట్టుంది. చూడండి గడ్డి మాత్రం ఇట్లా ఒక గ్రౌండ్లో ఎట్లయితే గడ్డి ఉంటుందో అట్లా కనిపిస్తుంది మీకు. ఇటు నుంచి మేఘాలు అయితే కమ్మేసినాయి. ఇక చూడండి పైన మొత్తం మేఘాలు కమ్మేసినాయి. ఈరోజు కూడా మేబీ వర్షం పడితే పడవచ్చు. ఆకాష్ ఇక్కెన్ మేమైతే వాటర్ అంటే మందు తీసుకొస్తున్నాం అన్నమాట. వీళ్ళకి పోయడానికి మందు తీసుకొని అక్కడ ఉంది మా బండి, అక్కడ నుంచి ఇక్కడ వరకు వాటర్. ఇక్కడ మీకు ఇందాక చెప్పినాను కదా ఒక 20 కట్టలు వచ్చేసి కూరగాయలు పెడతామనేసి. ఇగో ఈ కట్ట వరకు వచ్చేసి ఇగో ఇక్కడ ఈ కట్ట వరకు వచ్చేసి పత్తి. ఇగో ఈ కట్ట నుండి ఇటు అక్కడ వరకు, అక్కడ నుంచి సగం, అక్కడ నుంచి సగం, ఒక 3 టైప్ ఆఫ్స్ కూరగాయలు అయితే పెడతాం. ఇప్పుడు మామిడు మందు కంప్లీట్ చేసిండు. అయితే ఇక్కడ కూడా గడ్డి కాకుండా
మందు అయితే కొట్టేస్తున్నాం. కూరగాయలు ఏం పెట్టలేదు ఇంకా. పెట్టిన తర్వాత కొట్టే కంటే ఇప్పుడే కొట్టేసినాం అనుకో గడ్డి అనేది రాదు. తర్వాత మనం కూరగాయలు అనేవి పెట్టేసుకోవచ్చు, బాగుంటుంది. మారుతా ఇది మా సోయా. మంచిగా మొలకలు అయితే వచ్చేసినాయి. అయితే వాడు ట్రాక్టర్ వాడు ఏమన్నాడంటే, అన్న కరెక్ట్ వస్తుందో రాదో, మీది మొలుస్తుందో మొలవదో అని అన్నాడు. కొంచెం భయపెట్టిండు. కాకపోతే బాగానే వచ్చింది. మేము అనుకున్న దానికంటే మంచిగానే వచ్చింది. బాగుంది హైలైట్గా వచ్చింది. చూడండి ఇక్కడ కనిపిస్తుంది అనుకుంటా మీకు. ఇక్కడ లైన్స్ గ్రీన్గా కనిపిస్తున్నాయి కదా, అదే సోయా. ఎంత దిగుబడి ఏంటి, మందులు ఏం వాడతాం అనేది మీకు ముందు వీడియోలో ప్రతి ఒక్కటి చూపిస్తా ఫ్రెండ్స్. సో ఒక డ్రమ్ము మందు అయితే కంప్లీట్ అయిపోయింది. ఇంకో డ్రమ్ము కలిపి ఇంకో 4 ఎకర్స్కి అయితే కొట్టాలి. వాటర్ సరిపోతాయా సరిపోవా అనేది చూడాలి. ఇక ఇక్కడ కొంచెం తగ్గిపోయింది, మాకు ఇంత కొట్టలేరు. ఇగో ఇక్కడ నుండి ఆ డ్రమ్, ఆ బాక్స్ కనిపిస్తుందా, బాక్స్ నుంచి అటు అయిపోయింది. కొంచెం ఇటు ఉంది. ఒక 2 మిషన్స్ అయితే కంప్లీట్ అయిపోతుంది. ఒక 2 బిందెల వాటర్ సెట్ కలిపేసుకోవాలి. ఇప్పుడు మందు కలిపేద్దాం. మాదైతే ఒక చైన్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక వేరే చైన్కి వెళ్తున్నాం. ఇక్కడ మనం ఇప్పుడు డ్రైవర్, ఎడ్ల బండి డ్రైవర్ అయినాం. నాకు సొంత వాయో ఎడ్ల బండి డ్రైవర్. ఇప్పుడు మనం మజా వస్తుంది ఎడ్ల బండి నడపడంలో కూడా. అయ్యో ఇది స్క్వాడ్ అంతా. కరెంట్ లేదు, కరెంట్ లేక అయ్యో ఇంత తిప్పాలి. బోరింగ్ కొట్టి మరీ డ్రమ్ములు నింపుతున్నాం. గాయస్ ఇప్పుడు ఇది మనది 2వ చైను. ఇందాక బోర్లో అంటే బోరింగ్ కొట్టి మరి వాటర్ నింపి తీసుకొచ్చినాం. ఇప్పుడు 2వ దానికి స్టార్ట్ అయినాం అన్నమాట. అదొకటి కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు ఇది 2వది. ఇక్కడ నుండి అక్కడ ఆ చెట్టు కనిపిస్తుందా, అక్కడ వరకు మనకి 2 డ్రమ్ములు అయితే సరిపోవు. ఇంకో డ్రమ్ అయితే కావాల్సి ఉంటుంది. చూద్దాం ఎంతవరకు అవుతుందో చూద్దాం. ఇది కూడా కొట్టేసిన తర్వాత 3వ చైన్కి వెళ్ళిన తర్వాత మీకు అప్పుడు అక్కడ చూపిస్తాను. చూడండి, మనం ఫస్ట్ చైన్కి వెళ్ళింది అక్కడ, సెకండ్ వచ్చేసి ఇది, థర్డ్ అటు వెళ్ళండి. అటు చూద్దాం, అది తర్వాత అది చూపిస్తా. రెండో చైన్లో కూడా ఒక డ్రమ్ అయితే ఖాళీ అయిపోయింది. అందులో ఇంకో డ్రమ్ము, ఇందులో 1 డ్రమ్ సగం అవుతుంది. అందులో ఒక డ్రమ్ పడుతుంది. అంటే 2.5 డ్రమ్స్ వాటర్ దీనికి మొత్తం. అదొకటి, ఇదొకటి, అక్కడొకటి. సో 2.5 సెట్. సో ఫ్రెండ్స్, మనం ఇప్పుడు లంచ్ కంప్లీట్ చేసేసి 3వ చైన్కి అయితే వెళ్తున్నాం. ఇది కొంచెం చాలా దూరం ఉంటుంది. చూడండి, అప్పుడు మనం వెళ్ళిన రోడ్డు వచ్చేసి రెడ్ మట్టి. ఇప్పుడు అంతా ఇది బ్లాక్. అంటే ఇంకొంచెం పెద్ద వర్షం పడితే మాత్రం ఇటు ఏం రాలేవు. మనిషి నడవడం కూడా చాలా కష్టంగా అవుతుంది. ఇంకిద్దరు వచ్చేసి అటు నుంచి వాటర్ అయితే తీసుకొస్తున్నారు వేరే రూట్ నుంచి. చూడాలి ఈరోజు టైం అయితే ఎంత అవుతుందో. ఇప్పుడు టైం వచ్చేసి 2:30 మేబీ.
చూద్దాం ఇంకెంత అవుతుందో టైం. ఇది మేము వచ్చిన రూటు. చూద్దాం. చైన్ దగ్గరికి వచ్చేసినాం. దగ్గరికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ చూపిస్తా. గాయ్స్, ఇది 3వ చైను. ఇప్పుడు దీనికి వచ్చేసినాం. ఇక్కడ వచ్చేసినాం. ఇప్పుడు ఇక్కడ గడ్డి అంతా కనిపిస్తలేదు కానీ గడ్డి మందు అయితే కొట్టాలి. ఇక మా వాళ్ళు అయితే రెడీ చేస్తున్నారు మా వాళ్ళు మందు. ఇప్పుడు 2 డ్రమ్ములలో పోయాలి. మంచి ఎండ వచ్చింది. ఇప్పుడు మేఘాలు అయితే బాగానే ఉన్నాయి కానీ వన్ సైడ్ మేఘాలు, వన్ సైడ్ వచ్చేసి ఎండ. ఇటు సైడ్ ఏమో ఎండ, ఇటు సైడ్ వచ్చేసి మేఘాలు. ఇక్కడ సోయా మనదే. ఇది కూడా ఇప్పుడు వస్తుంది. అది ఆల్రెడీ దాన్ని కొట్టేసినాం. ఇప్పుడు ఇది ఉంది. దీన్ని కొట్టేయాలి. వాడికి మూత అయితే వెళ్తలేదు మరి. ఏడు అసలు ఏడు ఉన్నాడు కదా. ఏడు ఉగాండా బ్యాచ్ డన్. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేస్తాం. మిక్స్ చేసేసి ఇంకో 5 minutesలో స్టార్ట్ చేస్తాం. అది చూపిస్తా. తర్వాత 4th ఉంది. 4thకి వెళ్ళిన తర్వాత 4th చూపిస్తా. ఓకే, స్మాల్ అయితే స్టార్ట్ చేసారు. 3 స్ప్రేయర్లతోని 3 కొట్టేస్తారు. అయితే ఇక్కడ కంది ఉంటుంది. ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇది కంది అన్నమాట. ఈ కంది దగ్గరకు వచ్చినప్పుడు కొంచెం జాగ్రత్తగా కొట్టాలి, లేదంటే కంది చనిపోతుంది, గడ్డి చనిపోతుంది, పత్తి ఉంటుంది. ఎందుకంటే ఇది పత్తికి సంబంధించింది కాబట్టి పత్తి మాత్రమే బతుకుతుంది. మిగతాది ఏది ఉన్నా కానీ చనిపోతాయి అన్నమాట. సో మా వాళ్ళు కొంచెం జాగ్రత్తగా కొట్టండి అని చెప్పిన. కంది దగ్గర రాగానే కొంచెం చూసుకుంటూ కొట్టండి రా అని చెప్పేసి వచ్చాను. మరి ఎట్లా కొడతారో చూడాలి. నెక్స్ట్ 2 days తర్వాత ఒకసారి వచ్చి చూస్తే కంది ఉన్నదా, కంది చెట్లు ఉన్నాయా లేవా అనేది మనకు అర్థమవుతుంది. చూడాలి. సో అక్కడ నుంచి రిటర్న్ అయ్యారు ఇప్పుడు మన వాళ్ళు. నేను ట్రై చేద్దాం అనుకున్నా, కొడతా అంటే మేము కొడతాంలే అని అన్నారు. సో మేము ముగ్గురం 1, 2 అండ్ నేను 3 members ఏమో వాటర్ తీసుకొస్తున్నాం. వాటర్ తెచ్చి వాళ్ళకి పోస్తే వాళ్ళు స్ప్రే చేస్తూ వస్తారన్నమాట. చూడండి, అటు నుండి రిటర్న్ అయ్యారు. ఎంత జాగ్రత్తగా కొడుతున్నా కానీ కొంచెం కంది పైన పడుతుందేమో అని ఒక చిన్న డౌటు. చూడాలి. కంది పైన పడితే మాత్రం కంది ఉంటుందా పోతుందా అనేది చూడాలి ఇక 2 days తర్వాత. అరే కంది చెట్లు ఉంటాయా పోతాయా చెప్పురా అంటే ఆడ సిగ్గుపడుతుండే వీడియోలో కనిపించొద్దా అని. సరేలే, ఇంకా మేమైతే వర్క్లో ఉన్నాం. మళ్ళీ ఇంకేమైనా అప్డేట్స్ ఉంటే మాత్రం మీకు అప్డేట్ ఇస్తూ ఉంటా. ఓకే, సో గాయ్స్, మనమైతే పూర్తిగా కంప్లీట్ చేసేసాం. ఇంకో చైన్లో కొట్టేది ఉంటే కానీ అందులో గడ్డి కనిపించకపోయేసరికి అది కొట్టలేము. సో మా వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నా. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. థ్యాంక్ యూ. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం మా యూట్యూబ్ ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.